శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 ఫిబ్రవరి 2026 నుంచి 7 ఫిబ్రవరి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు, మకర రాశిలో శుక్ర కుజ బుధ రవి, కుంభంలో రాహువు, మీనంలో శనిగారు ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధ శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలోకి వెళ్ళి ఉన్నారు. చంద్రుని యొక్క గమనము తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహ సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, చతుర్గ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడింది. గత 3 వారాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయా అంటే, ప్రమాదాలు తక్కువ గాని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ గాని, లేదా వివాహేతర సంబంధాలు గాని, అనారోగ్యాలు గాని, అవిధేయత, పెద్దలంటే విధేయత లేకపోవడం గాని, ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలోనే మధ్యలో ఇంచుమించుగా 4వ తేదీ నుంచే 2 గ్రహాల యొక్క స్థితులు మారిపోయి రాహు గారితో కలుస్తున్నాయి. బుధ శుక్రులు ఇద్దరు. మరి ఈ బుధ శుక్రులు ఇద్దరు రాహు గారితో కలవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా చెప్పుకోవచ్చా మనం అనంటే, ఇక్కడ కూడా కొన్ని రకాల అనారోగ్యాలు, కొన్ని రకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. అవి ఏమిటి అంటే, వివాహేతర సంబంధాలు ఉండడము, వివాహ జీవితంలో అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, చిలిపి తగాదాలే చిలికి గాలివానవ్వడం, చర్మ వ్యాధులకి అవకాశం ఉండడం, వినికిడి శక్తి తగ్గడము, వ్యాపార వర్గాలలో అనుకూలత లేకపోవడము, కళాకారులకి చాలా వరకు ఇబ్బందులు ఉండడము, కళాత్మకమైన విషయాలలో కళాత్మకమైనటువంటి వస్తువులు తయారు చేయడం గాని, అవి అమ్మడం గాని, కళలకి సంబంధించి కానీ కొంత ఆదరణ తగ్గడం ప్రజలలో, ఇలాంటివి కొంచెం బాధించినట్టుగా ఉంటాయి. అయితే ఈ బుధ శుక్ర రాహు గ్రహాలకి ప్రతి వ్యక్తి కూడా రాశితో సంబంధం లేకుండా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి ఇక్కడ బుధ శుక్ర రాహుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ధన ఆదాయం పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక మిగతా గ్రహాల యొక్క దృష్టులు కేవలం రాశుల మీదే ఉంటున్నాయి కాబట్టి, రాశి మీద ప్రభావం కన్నా రాశిలో గ్రహం ఉండడం వల్ల ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అయితే ఆ రాశి మీద ప్రభావాన్ని కూడా మనం చెప్పుకుంటాము. ఏ రాశి చెప్పుకునేటప్పుడు ఆ రాశి ఫలితాలలో అవి చెప్పుకుందాము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ ఎన్ని గ్రహాల యొక్క ఉత్తమ ఫలితాలు వీరు అందుకోబోతున్నారు అని పరిశీలన చేస్తే, తృతీయ స్థానంలో రవి బుధ కుజ 3 గ్రహాలు బాగున్నాయి. లాభస్థానంలో గురుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి మాత్రమే బాగుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. శుభాల మిశ్రమ ఫలితాలు అంటే ఎప్పుడు అలా చెప్పుకుంటూ ఉంటాము. కొన్ని గ్రహాలు బాగున్నాయి, కొన్ని గ్రహాలు బాలేదు అన్నప్పుడు ఆ ఫలితాలు కూడా కొన్ని బాగుంటాయి, కొన్ని బాలేదని అర్థం కదా, అలా చెప్పుకుంటాము. ఇప్పుడు మీకు చాలా స్పష్టమైన ఉదాహరణ ఇవ్వచ్చు. రాశిలో కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శనిగారు, అలాగే వ్యయ స్థానంలో చంద్రుడు కూడా. ఈ 4 గ్రహాల యొక్క ఉనికి బాగుందా అంటే చాలా ఇబ్బందులు కలిగించేవి. మరి మిగతా 4 గ్రహాల ఉనికి చాలా బాగుంది. శుక్రాచార్యుల వారు షష్టంలో యోగించరు కాబట్టి 5 గ్రహాల ఉనికి అంతగా బాలేదు. శుభ మిశ్రమ ఫలితాలు, బలమైన గ్రహాల యొక్క వ్యతిరేకత, 3 గ్రహాల బలమైన గ్రహాల యొక్క వ్యతిరేకత ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అష్టమ స్థానంలోని శని సంచారానికి శని గారికి తైలాభిషేకం చేయించండి. రాహుకేతు దోషానికి రాహుకేతువుల పూజలు చెయ్యండి. ఎలా చెయ్యాలి? నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆలయంలో నవగ్రహాల దగ్గర రాహుకేతువులకి పూజ చేయించుకోండి. అలాగే దుర్గాదేవికి గణపతికి పూజ చేయండి. ఇది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ధన లాభాలు ఉంటాయి అంటే, మీకు 100 రూపాయలు రావాల్సిన చోట 1000 రూపాయలు అయితే రాదు. 100 రావాల్సిన చోట 100 పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల ఆదరణ బాగా కనిపిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి కూడా బాగుంది. మిగతా అన్ని విషయాలు కూడా
శుభాశుభ మిశ్రమాలే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొత్త పనులు చేయడానికి ఎవ్వరూ కూడా ఉత్సాహం చూపించవద్దు. పెట్టుబడులు పెట్టడం కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలి. అంతగా పెట్టుబడులు లాభించే పరిస్థితి లేదు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యయ ప్రయాసలకి లోనయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మాట తీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. పరపతి అనేది అంత ఎక్కువగా పెరగబోదు. నిందలు లేకుండా చూసుకోండి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, ఇచ్చేది వారందరూ కూడా ఇంకా కొంచెం కష్టపడవలసినటువంటి సమయము. విద్యార్థులకి బానే ఉంది. మీరు ఎంత కష్టపడుతున్నారో దానికి తగిన ఫలితం వచ్చేస్తోంది. అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఎంత బాగా గ్రహాలు ముందున్నాయో, వ్యతిరేక ఫలితాలు ఇవ్వడంలో కూడా వ్యతిరేకమైన గ్రహాలు అంతే ముందున్నాయి. శుభాశుభ మిశ్రమాలు ఉన్నప్పుడు ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. మనోబలాన్ని పెంచుకోండి. నిబ్బరంగా ఉండండి. ఓర్పుతో, సంయమనంతో ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వీలైతే ఒకసారి హోమం చేయించుకోండి. శనిగారికి తైలాభిషేకం చేయించండి. నల్ల నువ్వులు దానం చేయండి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే. గ్రహస్థితులు అంతగా బాగాలేనప్పుడు పరిహారాల మీదికి వెళ్లాల్సిందే. తప్పనిసరిగా చేయండి. దానితో పాటు జాగ్రత్తలు కూడా పాటించండి. మరి సప్తమ స్థానంలోకి బుధ శుక్రులు వచ్చేసారు వారాంతంలో. మరి వీరి వల్ల ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయంటే ఏమీ లేవు సరికదా. ఇంకా కాస్త దుఃఖము, మనోవ్యధ పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చంద్రుని యొక్క గమనము వ్యయంలోంచి తృతీయంలోకి వచ్చారు కాబట్టి కొంచెం మనోబలం పెరిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ దుఃఖం తగ్గేటటువంటి పరిస్థితులు. అంటే వారాంతంలో కూడా పరస్పర విరుద్ధమైనటువంటి భావాల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆ గ్రహస్థితులు అలా మారి ఉన్నాయి కాబట్టి ఇందులో మీరు జాగ్రత్త తీసుకుని మీ విచక్షణతో, మీ విజ్ఞతతో మీరు ఆలోచించుకుంటూ జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వీటన్నిటికీ కాస్త అతీతంగా ముందరికి వెళ్ళండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులని ఎదుర్కోవడానికి మీకు ఆ ధనము సమకూరుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల అన్యోన్య విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఉద్యోగ జీవితమైనా, వ్యాపార జీవితమైనా ముందర సేఫ్టీకి ప్రయారిటీ ఇవ్వండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.